అందరికీ శుభోదయం. ఈరోజు బుధవారం. బుధగ్రహానికి సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకుందాం ఈ వీడియోలో. బుధగ్రహము బుద్ధికి కారకుడవుతాడు. అనలిటికల్ థింకింగ్ అనేది చాలా బాగా ఉంటుంది. గణితానికి కూడా కారకుడవుతాడు. అన్ని వ్యాపారాలు చేయడానికి కూడా బుధగ్రహం బలంగా ఉంటే ఏ రకమైన వ్యాపారమైనా చేసి అందులో వృద్ధి చెందుతాడు, అందులో విజయం సాధిస్తాడు. బుధగ్రహం బాగా లేకపోతే వ్యాపారం చేయలేకపోతాడు. బుద్ధి కూడా సరిగా ఉండదు. దానివల్ల ఆలోచన శక్తి సరిగా ఉండదు. వ్యక్తి విద్యావంతుడు కావాలన్నా, విద్యాహీనుడు కావాలన్నా కూడా బుధుని యొక్క అనుగ్రహం తప్పకుండా ఉండాలి. బుధగ్రహం బలంగా ఉండాలి జాతకంలో. బుధుడు మిత్రక్షేత్రాలైన స్వక్షేత్రాలైన కన్యా, మిథునాలు, మిత్రక్షేత్రాలైన తుల మరియు వృషభాలు, మకర కుంభాల్లో బుధుడు ఉంటే మంచి స్థిరత్వము, మంచి వ్యాపార తత్వం ఉంటుంది. అలాగే ఫిజికల్ సైన్స్ కూడా కారకుడు. అలాగే ఉపాధ్యాయ వృత్తికి కూడా బుధుడు కొంత మంచి తెలివితేటలు ఉంటే మంచి శాస్త్రాన్ని అనలిటికల్గా విశ్లేషణ చెప్పలేడు కదా. బుధుడు బలంగా ఉంటే మంచి ఉపాధ్యాయుడు, అధ్యాపకుడు కూడా అవుతాడు. విషయ పరిజ్ఞానం తొందరగా అవుతుంది. శాస్త్ర పరిజ్ఞానం అవుతుంది. అలాగే జ్యోతిష్యంలో కూడా ప్రావీణ్యత వస్తుంది. ఇకపోతే అన్ని శాస్త్రాలను వారు సొంతంగానే తెలుసుకోగలుగుతారు. ఒక విషయాన్ని ఒకసారి వింటే వారు ఆ విధంగానే ఇమీడియట్గా వారి మనసులో నిలిచిపోతుంది. మానవ ఆకృతి తత్వం కలగటం వల్ల ఈ మిథున కన్యల రాశుల వాళ్ళు గమనించవలసింది, ఆడ మగ జంట కన్యరాశి కన్నపిల్లగా ఉండడం వల్ల ముఖ్యంగా బుధుడు ఈ మిథున కన్యల్లో కనుక శుక్రగ్రహం ఉంటే దిశవా రాశి ఉంది కాబట్టి, ఒకటి భూతత్వ రాశి, రెండవది వాయుతత్వ రాశి ఉంటుంది కాబట్టి, దిశవా రాశి ఉంటుంది కాబట్టి రెండవ వివాహం జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ అలా జరగాలని రూల్ ఏమీ లేదు. మనిషి ప్రయత్నం మీద ఉంటుంది. ఇక బుధుడు ఎవరికైతే మిథున రాశిలో ఉంటాడో వారు ప్రేమ వాళ్ళు కూడా చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక శాస్త్రాలు పరిశీలించడంలో దిట్ట బుధగ్రహం బలంగా ఉంటే. బుద్ధి కుశలత, అంతమైన చేవ్రాత ఉంటుంది. బాగా బుధుడు బలంగా ఉంటే, అస్తవ్యస్తంగా ఉంటే, నీచలో ఉంటే, శత్రుక్షేత్రంలో ఉంటే హ్యాండ్ అంత బాగా ఉండదు. ఆకుపచ్చ పూలు, సంపెంగ పూలు, పచ్చని అరటిపళ్ళు, ద్రాక్ష, సీమచింతకాయ, పెసలు ఇవన్నీ కూడా ఆకుపచ్చ వర్ణం గల పదార్థాలన్నీ కూడా బుధుని కారకత్వాల కిందకే వస్తాయి. మరకత శివలింగాన్ని ఎవరైతే ఆరాధిస్తారో